ఈరోజు జూబ్లీహిల్స్ మన ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఆ జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధించి ఈరోజు కౌంటింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఆ కౌంటింగ్ లో కూడా జూబ్లీహిల్స్ రిజల్ట్ ఈరోజు ఆ కౌంటింగ్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ కేవలం 62 ఓట్ల ఆధిక్యంలో ఉన్నది. మొదటి రౌండ్లో షేక్పేట డివిజన్లోని పోలింగ్ బూత్ ఓట్లను లెక్కించగా కాంగ్రెస్ పార్టీకి 8,926 ఓట్లు వచ్చినాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి వచ్చి 8,864 ఓట్లు వచ్చినాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే కాంగ్రెస్కు 47 ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కు 43 ఓట్లు రాగా బీజేపీకి కేవలం 11. అంటే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు లెక్క పెట్టిరు. దాంట్లో 101 ఓటు ఉంది. పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్గా ఓట్లు వచ్చేసి 101 ఓట్లు 101. దాంట్లో కాంగ్రెస్కి వచ్చి 47 ఓట్లు పడ్డాయి, బీఆర్ఎస్ పార్టీకి వచ్చి 43 ఓట్లు పడ్డాయి, అదే బీజేపీకి వచ్చి 11 ఓట్లు పడ్డాయని కూడా మనకి క్లారిటీ మనకు వచ్చిన సమాచారం. అదేవిధంగా షేక్పేట సంబంధించిన డివిజన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. మాకు చాలా లీడ్ వస్తుంది ఇక్కడ ఒక ఆశతోటి ఉంటే ఆ ఆశ ఆవిరైనట్టే కనబడుతుంది కాంగ్రెస్ పార్టీకి కూడా. ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 8,926 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది 8,864 ఓట్లు. ఓన్లీ 62 ఓట్ల ఆధిక్యంలోనే అతి స్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజగా ఉన్నట్టు కూడా మనకి ఇప్పటి వరకు వచ్చిన సమాచారం. మీకు ఇదే విధంగా అప్ టు డేట్ డివిజన్ వైజ్గా నేను సమాచారం ఇస్తుంటా. ఎలక్షన్స్ ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎవరెవరికి ఎంత ఆధిక్యంలో ఉన్నారో కూడా చెప్తా. ఇంతవరకు మీకు చెప్పింది మొదటి రౌండ్ చెప్పిన ఓన్లీ 62 ఓట్లతోటే కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉందని చెప్పిన కదా. ఇప్పుడు రెండో రౌండ్ కూడా మనకు రావడం జరిగింది. రెండో రౌండ్లో 1,082 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ ముందుంది. మొత్తం 1,144 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ముందుందని మనం చెప్పుకోవాలా. కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు మూడో రౌండ్లో ఎర్రగడ్డ డివిజన్ 6 బూత్లు, రహమత్ నగర్ డివిజన్ 28 బూత్లు, వెంగళరావు నగర్ 9 బూత్లలో కొనసాగుతున్న లెక్కింపు. మూడో రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 3,400 లీడ్లో కొనసాగుతుంది అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. మూడో రౌండ్ ఫలితాలు వచ్చే వరకల్లా బీఆర్ఎస్ పార్టీ 200 మూడో రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ 201 ఓట్ల ఆధిక్యంలో ఉన్నదని కూడా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేవిధంగా మూడో రౌండ్ కూడా వచ్చేసి ఎర్రగడ్డ డివిజన్ 6 బూతులు ఉన్నాయి, రెహమాన్ నగర్ డివిజన్ 28 బూతులు, వెంకటరావు నగర్ వచ్చేసి 8 బూతులు. మొత్తం 3 రౌండ్లకు వచ్చే వరకల్లా దగ్గర ఇన్ని బూతులు ఉన్నాయి ఇక్కడ. అయితే ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్లు చాలా వరకు నమ్ముకుంది. ఫస్ట్ రౌండే కావచ్చు, సెకండ్ రౌండ్ కావచ్చు, థర్డ్ రౌండ్లో మైనార్టీ ఓట్లు చాలా వరకు కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంది. ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకి లోపెట్టినా కూడా దాదాపు పొద్దున కూడా నవీన్ యాదవ్ మాట చెప్తుండు, 40 తగ్గఫరే లేదు అసలు, 45 ఓట్ల మెజార్టీతో నేను గెలిచిపోతున్నా బయటపడుతున్నాను. 45 ఓట్లు కాదు కదా, పరిస్థితి మొత్తం తారుమారైపోయింది. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లా ఇప్పుడు ఏదైతే కౌంటింగ్ జరుగుతుందో కౌంటింగ్లా పరిస్థితి మొత్తం తారుమారైపోయింది. బీఆర్ఎస్లో కూడా స్వల్ప ఆధిక్యతతోటి బీఆర్ఎస్ కూడా కొనసాగే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అంటే ఎంత రాజకీయం చేసినా, ఎంత రౌడీ రాజకీయం చేసినా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ బీఆర్ఎస్ గట్టి పోటీ కాంగ్రెస్కి ఇస్తుందనే చెప్పుకోవాలి. నేను ఫస్ట్ నుంచి కూడా ఒక మాట చెప్పుకుంటూనే వస్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి గెలుపు అనేది అంత ఈజీగా రాదు. ఇక్కడ వాళ్ళు రాజకీయ పరంగా కూడా పోలీసులను సంలాయించుకున్న, ఈసీని సంలాయించిన, అధికార పార్టీ మొత్తం అధికారులను వినియోగించుకున్న, మంత్రులు వచ్చి తిరిగిన, ఎమ్మెల్యేలు వచ్చి తిరిగిన, ముఖ్యమంత్రి కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగిండు కూడా, అందరూ తెలిసే మ్యాటర్ ఇదంతా. అయినా కూడా మన కాంగ్రెస్ పార్టీ మాత్రం అంత ఈజీగా గెలిపోతే కాదు ఇక్కడ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత చాలా గట్టి పోటీ ఇస్తుంది. దీంట్లో కేటీఆర్ గారు చేసే ప్రచారం కావచ్చు, మాగంటి సునీత సెంటిమెంటే కావచ్చు, లేదా మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచిన తర్వాత ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, కేటీఆర్ గారు కొత్త రకమైన స్క్రీన్లతోటి ప్రచారం మొదలుపెట్టారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని పథకాలు ఇస్తా అని చెప్పేసి ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఎంతగానో మోసం చేసింది. హైడ్రా నుంచి మొదలు పెడితే 6 గ్యారంటీల నుంచి మొదలు పెడితే అన్ని పథకాలను కూడా ఆయన స్క్రీన్లలో ప్లే చేసి మరీ క్లారిటీగా చూపించిండు. ఓలు కేటీఆర్ గారు కొత్త రకం పంత కొత్త రకంగా ఎంచుకున్నారు ప్రచారం అనేది. అది కూడా ఎఫెక్ట్ చాలానే కొట్టిందని చెప్పాలా.
ఇన్ని గణం పైసలు వంచి ఇంత అధికార బలం ఉపయోగించినా కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్వల్పంగా ఆధిక్యంలో ఉన్నదనే మనం ఇక్కడ చెప్పుకోవాలా. ఇంకా 4వ రౌండ్ వచ్చే వరకు కూడా మీకు కంటిన్యూగానే అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఇప్పుడే అందిన సమాచారం మనకి 3వ రౌండ్ ముగిసేసరికి 2568 బీజేపీకి వచ్చిన ఓట్లు, వచ్చిన కంప్లీట్ ఓట్లు ఇవి. కాంగ్రెస్కి వచ్చేసి 30,985 ఓట్లు, బీఆర్ఎస్కి వచ్చి 29,974 ఓట్లు. అంటే దాదాపుగా ఒక 1200 చిల్లర 1200 ఓట్ల మార్జిన్ తోటే ఆధిక్యంలోనే అతి స్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్ ఉన్నట్టు కూడా మనకు ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి. 4వ రౌండ్ వచ్చేసరికి కూడా వెంగళరావు డివిజన్లో వచ్చేసి 26 బూతులు ఉన్నాయి, రహమత్ నగర్ డివిజన్ వచ్చేసి 16 బూతులు ఉన్నాయి. టోటల్గా 4వ రౌండ్ పూర్తయ్యేసరికి 9100 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ వచ్చిన సమాచారం. ఇది ఇంకో విషయం ఏంటంటే రహమత్ నగర్ వచ్చేసి కూడా కాంగ్రెస్ పార్టీ వెంగళరావు నగర్ని రహమత్ నగర్ కూడా చాలా మటుకు కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ అందుకే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ పెరిగింది. నెక్స్ట్ మళ్ళీ 5వ రౌండ్ కూడా రహమత్ నగర్ డివిజనే ఉంది, మళ్ళీ వెంగళరావు డివిజన్ కూడా ఉంది. 6వ రౌండ్లో కూడా వెంగళరావు డివిజన్ యూసఫ్ కూడా ఉంది. యూసఫ్ కూడా అంటే కూడా నవీన్ యాదవ్కి లోకల్ ఏరియా అది. అక్కడ కూడా నవీన్ యాదవ్కి ఓట్లు పెరిగే అవకాశాలే యాడ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. 7వ రౌండ్ వచ్చే వరకు యూసఫ్ కూడా 22 బూతులు ఉన్నాయి, సోమాజీ కూడా వచ్చేసి 20 బూతులు ఉన్నాయి. అక్కడనే కొంచెం ఏదైనా బీట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ బీట్ చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ ని. ఇక మెయిన్ వచ్చేసి సోమాజిగూడ డివిజన్, ఎర్రగడ్డ డివిజన్, బోరబండ మెయిన్ చాలా కీలకమైన ఓట్లు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఆధిక్యాన్ని దాదాపుగా ఒక కంట్రోల్ చేసేంత కెపాసిటీ ఉందంటే బోరబండ డివిజన్ అని చెప్పాలి. మన ఛానల్ కూడా బోరబండ డివిజన్ మీద ఒక సర్వే చేస్తే 80% కూడా ఆధిక్యత, 80% ఓటర్లు కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నట్టు కూడా మేము చూపించడం జరిగింది. బీఆర్ఎస్ బోరబండ డివిజన్ 7వ రౌండ్ వచ్చేంత వరకు కూడా మనం కూడా ఈ ఆధిక్యం గురించి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 9100 ఆధిక్యం గురించి కూడా ఏమి చెప్పలేని పరిస్థితి, అంతవరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. రౌండ్ వారీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి వచ్చిన ఓట్ల వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటి రౌండ్లో వచ్చేసి లీడు 47 ఓట్లతో లీడ్లో ఉన్నాడు మొదటి రౌండ్కి. 2వ రౌండ్కి వచ్చేసి 2995, 3వ రౌండ్కి వచ్చేసి 2843 ఓట్ల ఆధిక్యంతో ఉన్నాడు. 4వ రౌండ్ 3547. అంటే 4వ రౌండ్ ముగిసేసరికి 9432 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని మనం చెప్పుకోవాలా. అదేవిధంగా 5వ రౌండ్లలో కాంగ్రెస్ పార్టీకి 12651 ఓట్ల మెజారిటీ వచ్చిందని కూడా మనం చెప్పుకోవాలి. రౌండ్ కూడా ఆధిక్యత కాంగ్రెస్ పార్టీకి పెరుగుకుంటూ వస్తున్నది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఇక లాస్ట్ 5వ రౌండ్ అయిపోయే వరకల్లా 12000 పైచిలుకు ఓట్లతో మెజార్టీ తోటి ఆధిక్యంతో నవీన్ యాదవ్ ఉన్నట్టు కూడా మనకు వచ్చిన సమాచారం. ఇప్పటిదాకా మనం 5 రౌండ్ల సమాచారాన్ని విన్నాం కదా, అంటే ఎంతెంత కాంగ్రెస్ పార్టీ లీడింగ్ ఉందని చెప్పేసి కూడా. అయితే 6వ రౌండ్లో కూడా దాదాపుగా 2500 పైచిలుకు మెజార్టీ తోటి మొత్తం టోటల్గా యావరేజ్గా కలుపుకుంటే 15500, 6వ రౌండ్ పూర్తయ్యే సమయానికి 15589 ఓట్ల లీడ్తో ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. 7వ రౌండ్ ఓట్ల లెక్కింపు ఇప్పుడే ప్రారంభమైందంట, దాని గురించి కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం నేను చేస్తా. అంటే దాదాపుగా మనం చూసుకుంటే రౌండ్లలో కూడా ఇప్పుడు లీడ్ పెరుగుకుంటూ వచ్చింది. దాదాపు ఎట్లా అంటే మీకు 2వ రౌండ్కి వచ్చి 2900, 3వ రౌండ్కి వచ్చి 2800, 4వ రౌండ్ వచ్చి 3500, 5వ రౌండ్ వచ్చేసి మళ్ళా సేమ్ 3500, 6వ రౌండ్కి వచ్చే వరకల్లా మళ్ళీ లాస్ట్ ఒక 500 ఓట్లు తగ్గినాయి. మళ్ళీ 500 దాదాపు 700 ఓట్లు మెజార్టీ తగ్గింది కాంగ్రెస్కి. కాబట్టి మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ 7వ రౌండ్లో బోరబండ, ఎర్రగడ్డ, 7వ రౌండ్, 8వ రౌండ్ చాలా కీలకమైన ఈ రౌండ్లు అని చెప్పాలి. ఎందుకంటే బోరబండలో చాలా మటుకు బీఆర్ఎస్కు ఓట్లు పడ్డాయి అనేది అన్ని సర్వేలలో చెప్పిన మాట. మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి ఎంతవరకు లీడ్ ఇస్తుంది, ఎంతవరకు పోటీ ఇస్తుంది, ఏమన్నా ఈ 15000 పైచీలకు మెజార్టీతో ఉన్న కాంగ్రెస్ ఏమన్నా తగ్గే అవకాశాలు ఉన్నాయా అనేది 7వ, 8వ, 9వ రౌండ్ చాలా కీలకంగా మారనున్నాయి అనేది కూడా మీకు నేను అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తా. 7వ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి లీడ్కి వచ్చిందని చెప్పాలి. 4000 పైచీలు, దాదాపు 4017 ఓట్ల మెజారిటీతో 7వ రౌండ్ కూడా కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. 7వ రౌండ్లో కాంగ్రెస్కి వచ్చేసి 9939 ఓట్లు,
బీఆర్ఎస్కి వచ్చేసి 5,922 లీడు 4,017 టోటల్గా కాంగ్రెస్ పార్టీ 19,636 ఓట్ల లీడ్ తోటి బీఆర్ఎస్ పార్టీ మీద లీడ్ తోటి కాంగ్రెస్ పార్టీ ఉన్నదని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే 8వ రౌండ్ 9వ రౌండ్ చాలా కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే ఇది బోరబండకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇప్పుడు దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీది ఏమన్నా ఆధిక్యత తగ్గుతుందా, ఆధిక్యం అనేది తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనేది కూడా 8వ రౌండ్ 9వ రౌండ్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 8వ రౌండ్ ఫలితాలు కూడా ఇప్పుడే అందినాయి మనకి. 8వ రౌండ్లోను కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నది. ఇప్పటి వరకు 23,000 లీడ్తో ఉన్నది. అంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న మెజారిటీ వచ్చేసి ఆధిక్యం వచ్చేసి 23,000 ఓట్లతోటి నవీన్ యాదవ్ ఆధిక్యంలో మనం చెప్పుకోవాలా. అదేవిధంగా ఇప్పుడు 9వ రౌండ్ కూడా కొనసాగుతున్నది. దాని గురించి కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తా. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యూహమే కావచ్చు, రేవంత్ రెడ్డి గారి స్కెచ్చే కావచ్చు ఇక్కడ ఫలించిందని చెప్పాలా. ఎందుకంటే సీఎం సీటుకే ఎసరొచ్చే ప్రాబ్లంలో రేవంత్ రెడ్డి గారు ఉండే అసలు గవర్నమెంట్కి ఏంది పరిస్థితి, గవర్నమెంట్ ఉంటుందా, ఈ ఎన్నిక జూబ్లీహిల్స్ ఎన్నిక వచ్చేసి గవర్నమెంట్ మీద చాలా మటుకు కూడా ఏమంటారు ఫోకస్ పెట్టినట్టే అర్థమవుతుంది. ఎంఐఎం ఏదైతే పార్టీ ఎంఐఎం ఏదైతే ఉన్నదో అది కూడా గట్టిగానే సపోర్ట్ చేసింది. కాబట్టి ఎంఐఎం ఓట్లు కూడా కాంగ్రెస్ కి చాలా మటుకు పడ్డాయని మనం చెప్పుకోవాలి. అందుకే నవీన్ యాదవ్ కూడా 23,000 ఓట్ల మెజారిటీ అంటే అది తక్కువ మెజారిటీ ఏం కాదు, మంచి మెజారిటీతో చూసుకోపోతుండు. ఇప్పుడు ఇది బోరబండకు సంబంధించి 9వ రౌండ్ స్టార్ట్ అవుతుంది. 9వ రౌండ్ 10వ రౌండ్ అయితే కానీ మెజారిటీ ఏ స్థాయిలో ఉన్నది, ఎంతవరకు తగ్గుతుందా లేదా మెజారిటీ పెరుగుతుందా అనేది కూడా దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. 9వ రౌండ్కు సంబంధించిన వార్త ఇప్పుడే మనకు రావడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ముగిసిన 9వ రౌండింగ్ అయితే ముగిసిపోయిందట కౌంటింగ్. 9వ రౌండ్ లో కాంగ్రెస్ కి వచ్చేసి 2,117 ఓట్ల మెజారిటీ. 9వ రౌండ్లు ముగిసేసరికి 9వ రౌండ్లు వచ్చి 2,117 వచ్చింది. టోటల్ గా 9 రౌండ్లు ముగిసేసరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం వచ్చేసి 23,612 ఓట్ల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నదని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకొకటే లాస్ట్ ఒకటే రౌండ్ మిగిలింది 10వ రౌండ్. దాని తర్వాత ఎంత మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అనేది కూడా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.